హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు గులాబ్ జామ్ తయారు చేసుకుందాం. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. నేను 5 యాలకులు తీసి పెట్టుకున్నాను. గిన్నె తీసుకున్నానండి. 6 లీటర్ వాటర్ పోసానండి. పావు కేజీ కొంచెం ఎక్కువ ఉంటుందండి. షుగర్ తీసుకున్నానండి. నేను వాటర్లో వేస్తాను షుగర్ కూడా. ఎంటీఆర్ గులాబ్ జామ్ కట్ చేస్తున్నామండి. సారీ మొత్తం నేను ఏం చేయలేదండి, మా అమ్మాయి చేసిందండి. మొత్తం కలపడం అన్నీ తనే చేసిందండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ ఒకేసారి వేసుకోకూడదని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి పోసేస్తే మళ్ళీ వాటర్ కింద అయిపోతే బాగోదు కదండి. అందుకే కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. మనం ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. గట్టిగా ఫ్రెష్ చేయకూడదండి, అది సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎప్పుడు పాలు వేసి కలుపుతాను, ఈరోజు పాలు వేయలేదండి, మొత్తం మా అమ్మాయి కలిపింది. మన పాకానికి స్టవ్ ఆన్ గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇంకో కలిపేసిందండి మా అమ్మాయి. ఇలా చూపిస్తున్నదిగా మొత్తం ఉండేలా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఉండలు చేసుకుందామండి. ఇంకా నాకు ఇవ్వలేదండి, మొత్తం తనే మా అమ్మాయి చేసిందండి. పగిలిపోతాయన్నా వెళ్ళలేదండి. చూడండి ఎలా చేసుకోవాలి ఉండలు. మన గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవడానికి బాండి పెట్టాను. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తున్నానండి. ఎప్పుడు ఆయిల్తో చేస్తానండి, ఈసారి నెయ్యితో ఎలా ఉంటుందని ట్రై చేశానండి. చాలా బాగా వచ్చినాయండి. యాలకుల పొడి వేసానండి. అయిపోయింది, పాకం మరిగిపోయినట్టేనండి, అయిపోయింది. దీనికి ఇంక తీగ పాకం అని లెక్క అదేమి ఉండదండి. బాగా కెళ్ళేలాగా మరిగితే చాలండి, పొంగులు వచ్చేలాగా. స్టవ్ కట్టేసుకొచ్చండి, ఇంకా అయిపోయినట్టే. నెయ్యి కూడా మరిగిపోయిందండి. ఇప్పుడు గులాబ్ జామ్ వేసేసి ఫ్రై చేసుకోవడమే. నెయ్యి గుమ్ముని పోగొచ్చేస్తుందండి, ఫాస్ట్గా వేగిపోద్ది అనమాట హీట్కి. సిమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్లో చేసిన సిమ్లో పెట్టుకొని చేయాలి, కానీ దీనికి మరీ సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే గమ్ముని పైనే మాడిపోద్ది, లోపల ఉడకదు అనమాట. అందుకే బాగా సిమ్లో పెట్టుకొని అలా అటు ఇటు కదుపుతూ ఉండాలండి. అయిపోయినాయి, తీసి పక్కన పెట్టుకుందామండి. పొలమునే ఎక్కువ వేసేయకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రై చేయడానికి అవ్వదన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈసారి మమ్మీ నేను చేస్తానండి, మా అమ్మాయి అన్నీ తనే చేసిందనమాట. ఇంకా ఇవి ఇంత అది ఎంత నేనేం చెప్పలేదు. అయిపోయినాయండి, పాకంలో వేసేసుకుందాం. అంతే అండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీకు ఏం కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి గులాబ్ జామ్.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మాయి అప్పుడే టేస్ట్ కూడా చేసేస్తుంది. మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట.